మ్యామ్ 5th మంత్లో టిఫా స్కాన్ చేస్తారు కదా, మరి ఎన్టీ స్కాన్ ఎందుకు? టిఫా స్కాన్ అనేది అవయవ లోపాలు మాత్రమే తెలుస్తాయి. ఎన్టీ స్కాన్ అనేది జన్యుపరమైన లోపాల కోసం చేసే స్క్రీనింగ్ టెస్ట్. రెండు వేరే వేరే ప్రాబ్లమ్స్ కోసం చేస్తాం కాబట్టి 2 స్కాన్లు తప్పనిసరి. ఎన్టీ స్కాన్లో ఏమేమి చేస్తారు మేడం? ఎన్టీ స్కాన్ అనేది 11 నుంచి 14 వారాల మధ్యలో చేసే స్కానింగ్. ఇందులో బేబీ సిఆర్ఎల్ బట్టి కరెక్ట్గా బేబీ ఎంత జెస్టేషనల్ ఏజ్, దాన్ని బట్టి కరెక్ట్ డెలివరీ డేట్ ఇవ్వచ్చు. రెండోది బేబీ యొక్క నేసల్ బోన్, అంటే ముక్కు దగ్గర బోన్, తర్వాత మెడ దగ్గర ఉండే ఫ్లూయిడ్ న్యూకల్ థిక్నెస్ అంటాం. ఈ రెండింటి బట్టి బేబీకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు లో రిస్కా హై రిస్కా అని చెప్పగలుగుతాం. నేసల్ బోన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, లేకపోతే న్యూకల్ థిక్నెస్ ఎక్కువ ఉన్నా వాళ్ళు హై రిస్క్గా కన్సిడర్ చేస్తారు. ఇంతే కాకుండా ఇంకా బేబీ యొక్క హార్ట్, బేబీ యొక్క స్పైన్, లిమ్స్, ఫేస్, ఇవి కూడా ఎగ్జామిన్ చేస్తారు. సో దీనివల్ల ఎర్లీగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఎన్టీ స్కాన్లో నార్మల్గా ఉన్న డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి? ఎన్టీ స్కాన్ అనేది ఓన్లీ 70% యాక్యురేట్గా మాత్రమే చెప్పగలదు ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది. దానికి డబుల్ మార్కర్ టెస్ట్ అనే ఒక హార్మోన్ టెస్ట్ కనుక యాడ్ చేస్తే అప్పుడు 90% వరకు మనకి యాక్యురేట్గా రిజల్ట్ తెలుస్తుంది. దీన్ని బట్టి ఎవరికి మనము ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటే ఆమ్నియోసెన్సిస్ కానీ, ఎన్ఐపిటి కానీ, ఇలాంటి మేజర్ ప్రొసీజర్స్ ఎవరికి చేయించుకోవాలి, ఎవరికి అవసరం లేదు అనేది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. కాబట్టి 2 ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్లో అన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయా? లేదు, ఓన్లీ 3 13, 18, 21 ఈ 3 క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ మాత్రమే మనకి కంబైన్డ్ స్క్రీనింగ్లో తెలుస్తుంది. మిగిలినవి యూజువల్లీ అబార్షన్స్ అయిపోతాయి. లేదు, కొన్ని జన్యుపరమైన లోపాలు, అవయవ లోపాలతో ప్రజెంట్ అవుతారు. కొంతమంది అన్ఎక్స్ప్లెయిన్ డెత్, అంటే పుట్టిన తర్వాత బిడ్డ ఏ కారణం లేకుండా చనిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది యూజువల్లీ పిల్లలు నార్మల్గా ఉంటారు కాబట్టి తొందరగా బయటపడవు. ప్లస్ ఈ 3 కామన్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ 3టికే స్పెసిఫిక్ స్క్రీనింగ్ చేస్తాం.